Hello everyone, welcome to my YouTube ఛానల్. ఈ వీడియోలో మనం డిగ్రీ అర్హతతో పోలీస్ ఫోర్స్లో ఉద్యోగాలు 2025 నోటిఫికేషన్ వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా డిగ్రీ విద్యా అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలను అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలను అర్హత కలిగినటువంటి భారతీయ పౌరులైన అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు. కాబట్టి ముఖ్యమైన విషయం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. యూపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు మనం పోస్టుల వివరాల గురించి మనం తెలుసుకుందాం. యూపీఎస్సీ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలను భర్తీ చేశారు. సిఆర్పిఎఫ్ లో అసిస్టెంట్ కమాండ్ ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇప్పుడు మనం మొత్తం ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మొత్తం పోస్టుల సంఖ్య గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 357 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. ఈ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. బిఎస్ఎఫ్ 24, సిఐఎస్ఎఫ్ 92, ఎస్ఎస్బి 33, సిఆర్పిఎఫ్ 204, ఐఎఫ్పిబి 4. ఇప్పుడు మనం ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ వయస్సు పరిమితి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 01/8/2025 ఈ ఉద్యోగాలకు 1/8/2025 నాటికి వయస్సు 20 to 25 సంవత్సరాల్లో ఉండాలి. 20 to 25 సంవత్సరాల్లో ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల లోపు వయసులో సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు 3 years 3 సంవత్సరాల లోపు వయసులోపు సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి విద్యా అర్హత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హతను కలిగి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డిగ్రీ విద్యా అర్హత కేవలం డిగ్రీ. ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఓసీబీసీ అభ్యర్థులు 200 రూపీస్ ఫీజు చెల్లించాలి. ఓసీబీసీ అభ్యర్థులు 200. ఎస్సీ ఎస్టీ మహిళలు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎస్సీ ఎస్టీ అండ్ మహిళలు నో ఫీజ్ ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం అప్లికేషన్ సంబంధించినటువంటి తేదీ వివరాలు, ముఖ్యమైన తేదీ వివరాలు తెలుసుకున్నాం. ఈ అప్లికేషన్ 25/3/2025 25/3/2025 మార్చి 25 లోపు ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే, ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ అప్లై చేసిన అభ్యర్థి అందరూ కూడా రాత పరీక్ష, పీఈటీ, పిఎస్టీ, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్, ధృవపత్రాల పరిశీలన, అంటే అన్ని ఎగ్జామ్లకు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా దీంట్లో అలర్ట్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగం సంబంధించినటువంటి అప్లికేషన్ విధానం ఆన్లైన్.
రాత పరీక్ష, పిఎస్టి, పిఈటి అండ్ ఇంటర్వ్యూ. ధృవపత్రాల పరిశీలన, సర్టిఫికేట్ వెరిఫికేషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ అప్లై చేసిన వాళ్ళకి రాత పరీక్ష, పిఎస్టి, పిఈటి, ఇంటర్వ్యూ, పర్సనల్ డెవలప్మెంట్, ధృవపత్రాల పరిశీలన అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఏంటంటే దేశవ్యాప్తంగా 47 పట్టణాల్లో, దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా 47. మరి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్లయితే హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం. వైజాగ్ ఏర్పాటు చేస్తారు. ఈ విధమైనటువంటి ఎడ్యుకేషన్ సంబంధించి నోటిఫికేషన్ వివరాలు, ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియో క్లాసెస్ గురించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఛానల్ని లైక్ చేయండి, ఈ వీడియోని మీ వారికి షేర్ చేయండి. ఈ వీడియోని మీకు ఉపయోగకరమని మీరు భావిస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు the career exam master. Thanks for watching. Thank you so much for watching.